అద్దురా చైనా మాంజాలు వాడకండ్రా, చైనా మాంజాలు అమ్మొద్దురా అని ఎంత మంచిగా చెప్పినా ఇంటలేరు కొంతమంది శిత్వగాళ్ళు. అద్దన్న పని ఆంచిగా చేస్తాన్రు. చైనా మాంజాలతోటి పతంగులు ఎగిరేస్తేనే సంబురానికి మంది బలవుడే కాదు, జీవాలు కూడా బలవుతున్నాయి. ఆ కరీంనగర్ కాడ ఓ కాకి చైనా మాంజా దారానికి చిక్కి విలవిలలాడుతుంటే లోకలోళ్ళు దాన్ని కాపాడుతందుకు ఎట్లా తన్లాడినరో చూడుర్రి. చైనా మాంజాలతోటి పతంగులు ఎగిరేసి మంది ఉసురు పోసుకుంటున్న పాపకారోళ్ళు ఉన్న ఈ సమాజంలోనే ఇగో ఇసొంటి మంచోళ్ళు కూడా ఉన్నారు. కరీంనగర్ బస్టాండ్ కాడ కరెంటు తీగలకు తట్టుకున్న చైనా మాంజా దారంలా చిక్కింది ఒక కాకి. ఇక అట్లకెళ్ళి పోతున్న నారాయణ అనే ఈ అన్న కాకి విలవిల్లాడు చూసి అల్లాడిపోయిండు. బస్టాండ్లోకి వెళ్ళి బయటకు వస్తున్న బస్సును ఆపిచ్చిండు. ఇక బస్సు మీదకెక్కి ఓ గైకర్రతోటి కరెంటు తీగల నడుమ దారానికి చిక్కి తనలాడుతున్న కాకిని ఇడిపించేందుకు ఇగో ఈ తీరులో గోసపడ్డరు. ఈ మంచి కార్యానికి మనిషో చెయ్యేసిరు. బస్సు డ్రైవర్ అన్న ఓపికతోటి బస్సు ఆపిండు. ప్యాసింజర్లు సీదరవ్వకుండా సీట్లలో కూర్చొనే ఉన్నారు. బస్సు మీదకి ఎక్కిన అన్నలు మెడలని నొప్పులు పెడుతుంటే కూడా గైకర్రతోటి దారాన్ని తెంపి కాకిని ఇడిపించిరు. ఇంకో దిక్కు ట్రాఫిక్ పోలీస్ అన్న ట్రాఫిక్ ను చక్కదిద్దబట్టిండు. ఇక గైకర్రతో అదిలిస్తుంటే కాకి కిందకు పడ్డది. మాంజాదారం కోసుకపోయే వరకు ఎక్కువ దూరం ఎగురక ఓ కాడ కూలబడ్డది. వీళ్ళు పోయి కాకి చుట్టుకున్న దారాన్ని తెంపి దాన్ని జరిసేపు దువ్విగా గాలికి ఇడిచిపెట్టిరు. కాకి థ్యాంక్స్ అన్నట్టే ఎగురుకుంటా పోయింది. ఒక కాకి మీద అట్లా దారం చుట్టుకొని విలవిల్లాడుతుంటే కడమ కాకులు దాని చుట్టూ చేరి కావు కావు అని మొత్తుకొని ఆరాటపడ్డాయి. కానీ నిన్నీయాల కొంతమంది మనసులకు ఏమన్నా అయినా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు. కరీంనగర్లో ఇవాళ కాకిని కాపాడిన వాళ్ళు అయితే అట్లా లేరు. ఈ చిన్న ప్రాణాన్ని కాపాడేందుకు జనాల నుంచి పోలీసు వాళ్ళ దాకా తలో చేసి పెద్ద రిస్కే చేసిరు. వీళ్ళందరికీ కూడా హ్యాట్సాప్ చెప్పవలసిందే పోరి.